నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. నేను హస్త సాముద్రికం గురించి ఈ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ద్వారా గతంలో కొన్ని విషయాలను మనం చర్చించుకున్నాము. ఇప్పుడు హస్తంలో ఉండేటువంటి ప్రధాన రేఖల్లో జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, అదృష్ట రేఖ, ఇంకా చాలా ఉపరేఖలు రవిరేఖ, బుధరేఖ, కుజరేఖ, వైవాహిక రేఖ, శుక్రవంక, కంకణ రేఖలు, ప్రయాణ రేఖలు, యోగరేఖ, ఇలాగా అనేక విషయాల గురించి మనం చర్చించుకునే క్రమంలో ఇప్పుడు మీకు శిరోరేఖ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. శిరోరేఖ, దీన్ని శీర్షరేఖ, బుద్ధిరేఖ, హెడ్లైన్. హెడ్ అంటే తెలివి, మన ఆలోచన, ఆచరణ, మనం నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి వివిధ శాస్త్రాలు, అనేక విషయాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి నాలెడ్జ్ అంటాం దీన్ని. ఇది ప్రధానంగా మానవ మేధస్సు యొక్క పరిణామాన్ని మనం గమనించినట్లయితే ఈ శిరోరేఖ స్పష్టంగా ఉంటే ఆ వ్యక్తులు అఖండమైనటువంటి మేధస్సును కలిగి అనేక విషయాల్లో పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి వారు ఏ రంగంలో ఉన్న ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరే విధంగా ఈ రేఖ మనకి సూచిస్తుంది. అయితే ఈ రేఖ ఎక్కడ ఉంటుంది? శిరోరేఖ. శిరోరేఖ అనేటువంటిది ప్రధానమైనటువంటి రేఖల్లో ఈ అరచేతి యొక్క చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో జీవితరేఖ ప్రారంభమయ్యేటువంటి ప్రాంతంలో కానీ, జీవితరేఖ కొంచెం పైన కానీ, ఈ గురుస్థానము, గురువేలు, చూపుడు వేలు, ఆ చూపుడు వేలు దిగువ నుంచి లేదా ఈ చూపుడు వేలు మధ్య భాగంలో గురుస్థానం నుంచి కూడా కొంతమందికి శిరోరేఖ ప్రారంభం కావచ్చు. ఇక్కడ ప్రారంభమయ్యి స్పష్టంగా ఈ అరచేతి రెండవ అంచు, అంటే ఈ అంచును ప్రారంభమయ్యి ఈ అరచేతి రెండవ అంచును చేరితే ఈ క్లియర్గా ఉంటే ఈ రేఖ వాళ్ళు అపర మేధావులుగా పరిగణించబడతారు. ఈ శిరోరేఖ ఈ అంచు నుంచి ఈ అంచుకి ఆల్మోస్ట్ చివరి వరకు ఈ విస్తరించినటువంటి క్రమంలో మీరు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి, ధారణాశక్తి అంటే జ్ఞాపక శక్తి ఉన్న దాన్ని ఏ సమయంలో ఎప్పుడు వినియోగించాలో ఆ తెలివితేటలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆ విషయాలని చక్కగా అవగాహన చేసుకుని వివరించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ శిరోరేఖ ఇక్కడ ప్రారంభమైన దగ్గర 0, ఈ చివరికి చేరేసరికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు జీవితకాలాన్ని మనం ఈ శిరోరేఖ మీద ఇలా గుర్తించవచ్చు. అయితే మనం ముందు జీవితరేఖను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రారంభం నుంచి ఈ 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ రేఖలో స్వల్పంగా ఇలాగ విభజించబడినట్టు గొలుసు మాదిరి లేకపోతే కలిసి ఉండటం, జీవితరేఖతో మిళితమై ఉండటం కొన్ని హస్తాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. అయితే ఈ రేఖ మాత్రం ఈ కలిసి ఉన్న ఈ శాఖల కింద విభజింపబడిన శిరోరేఖ ఇలా స్పష్టంగా ఉండాలి. శిరోరేఖ తెలివితేటలను సూచిస్తుంది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలా ప్రారంభమయ్యి ఇక్కడ ఇలాగా ఐలాండ్స్ కింద గొలుసు మాదిరిగా ఇలా మధ్యలో బబుల్స్ వచ్చినట్టు, ఖాళీలు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది మానసికమైనటువంటి సమస్యలని సూచిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ వంకరగా ఉండి అంటే అస్తవ్యస్తంగా ఉంటే ఇలాగ ఒకే రేఖ కింద లేకుండా అస్తవ్యస్తంగా ఉంటే అప్పుడు జాగ్రత్తగా గమనించి, అంటే బాల్యంలో కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం, ఈ మానసిక వికాసము సరిగ్గా లేకుండా హైపర్ యాక్టివిటీ అంటే ఎక్కువగా చేసే పనుల్లోనూ మాటల్లోనూ తడబాటు, ఒక క్రమం లేకుండా ఈ పనుల్ని చిన్నపిల్లలు చేస్తూ తడబడుతూ ఉండటం, లేదా ఏ సమయంలో అంటే వయసు రీత్యా ఏ సమయంలో ఏమి నేర్చుకోవాలో ఏమి పొందాలో అవి పొందకుండా నేర్చుకునేటువంటి అంశాల్లో కొంత తడబాటు కలిగి కొంత వ్యత్యాసాలు కనిపించేటువంటి అవకాశం ఉండి వయసు పెరుగుతున్న వయసుతోటి పాటు నడవటం, మాట్లాడటం, ఈ ఆలోచించటం, ఈ తెలివితేటల్ని సరిగా వాళ్ళు పొందలేకపోతే దాన్ని ఆటిజం అని, స్లో మైండ్ అని, ఈ రకరకాలుగా అంటే ఎదుగుదల మెదడు యొక్క ఎదుగుదల
కొంత తగ్గి ఉంటుందని గమనించి దానికి మనం వారిని ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునిచ్చి వారి మానసిక ఎదుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రోత్సహిస్తూ సరి అయినటువంటి క్రమంలోకి వారిని తీసుకురావచ్చు.